జనతా గ్యారేజ్ ఘన విజయం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరోసారి దర్శకుడు కొరటాల శివతో కలిసి భారీ అంచనాలున్న చిత్రం దేవర. అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ దేవర సినిమాతో స్ట్రాంగ్ బ్యాక్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా అతనికి మరో ప్రాజెక్ట్ మాత్రమే కాదు, ఫిల్మ్ మేకర్గా తన సత్తాను మరోసారి నిరూపించుకునే అవకాశం. ఉత్సాహాన్ని జోడిస్తూ దేవర బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, లెజెండరీ నటి శ్రీదేవి కుమార్తె మరియు బాలీవుడ్లోని అతిపెద్ద స్టార్లలో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ల టాలీవుడ్ అరంగేట్రం. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్న స్టార్ సపోర్టింగ్ తారాగణం ఉంది. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సేషనల్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమా గ్రాండ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా సెట్ అవుతుంది. దేవర పార్ట్ సెప్టెంబర్ 27న విడుదల కానుంది. పోస్టర్లు, టీజర్లు, గ్లింప్లు మరియు పాటలతో సహా ప్రచార సామగ్రి ఇప్పటికే విపరీతమైన బజ్ను సృష్టించింది. అభిమానుల నుండి అధిక సానుకూల స్పందనను పొందింది. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే తన పోర్షన్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. అయితే జిమ్ వర్కౌట్ సమయంలో మణికట్టుకు గాయం కావడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ ఎదురుదెబ్బ తప్పకుండా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలోనే ఊపందుకోనున్నాయి. అతని పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సైఫ్ అలీ ఖాన్ పాత్రను పరిచయం చేసే సంగ్రహావలోకనాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి. వ్యాపార రంగంలో దేవర సంచలనం సృష్టిస్తోంది. సుమారు ఉత్పత్తి వ్యయం రూ. 300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ డీల్స్ ద్వారా ఆకట్టుకునే స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా అనూహ్యంగా ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 125 కోట్లు రూపాయలు, నైజాం నుంచి 45 కోట్లు రూపాయలు, ఆంధ్రా నుండి 55 కోట్లు మరియు రూపాయలు, సీడెడ్ ప్రాంతాల నుంచి 25 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా దేవర మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ ను రూపాయలు 200 కోట్లు. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే నెట్ఫ్లిక్స్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూపాయలు 155 కోట్లు, అదనంగా శాటిలైట్ హక్కులు రూపాయలు 75 కోట్లు, ఆడియో హక్కులు రూపాయలు 33 కోట్లు. ఇది దేవర యొక్క మొత్తం వ్యాపారాన్ని ఆశ్చర్యపరిచే విధంగా రూపాయలు 450 కోట్లు. ఇది టాలీవుడ్ చరిత్రలో అత్యంత లాభదాయకమైన వెంచర్లలో ఒకటిగా నిలిచింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లలో ఉత్కంఠ నెలకొంది. కొన్ని అంతర్జాతీయ ప్రాంతాలలో ముందస్తు బుకింగ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, స్పందన అద్భుతంగా ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. యుఎస్లో అభిమానులు ఆసక్తిగా టిక్కెట్లను తీసుకుంటున్నారు. 19 స్థానాల్లో 52 షోలు నిమిషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు ఈ చిత్రం అడ్వాన్స్ సేల్స్లో $76,000 వసూలు చేసింది. ప్రచార కార్యక్రమాలు పూర్తి స్థాయికి చేరుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి. దేవర బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధంగా ఉందని, రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని మరియు పరిశ్రమలో కొత్త బెంచ్మార్క్లను నెలకొల్పుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ అంచనాలు మరియు అంచనాలతో దేవర నిస్సందేహంగా ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి మరియు సినిమా ప్రదర్శనను అందించడానికి కొరటాల శివ మరియు జూనియర్ ఎన్టీఆర్లపై అందరి దృష్టి ఉంది. థాంక్యూ ఫర్ వాచింగ్. మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.